అందరికీ నమస్కారం అండి. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారి సంగీతం చాలా బాగుంది. ఆయన ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టరో, ఆయనకి ఎంత మంచి భవిష్యత్తు ఉందో ఒక గొప్ప సంగీత దర్శకుడైన కీరవాణి గారే చెప్పారు. మనం వేరేగా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడే కాలభైరవాష్టకం వింటుంటే, బాహుబలిలో శివస్తోత్రం వింటుంటే ఎలా పాజిటివ్గా ఉందో అంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంది దీంట్లో. మ్యూజిక్ని కూడా అంటే ఒక ట్రెడిషనల్ మ్యూజిక్ని వరల్డ్ మ్యూజిక్ లాగా ఒక ఫ్యూజన్తో ప్రజెంట్ చేయటం అనేది అటు పెద్దలనే కాదు ఇటు యువతను కూడా ఆకర్షించే విధంగా చేసిన సన్నీ గారికి కంగ్రాట్స్. చాలా చాలా బాగుంది. ఇక ఈ చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు, కానీ తన మొదటి సినిమా స్వామిరారాతోనే నాకే కాదు తెలుగు ప్రేక్షకులందరూ కూడా మర్చిపోలేని విధంగా పరిచయం చేసుకున్నాడు తాను. అలాగే ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇక నిఖిల్ విషయానికి వస్తే, ఇప్పుడే ఇందాక ఏవి చూసినప్పుడు ఆ హ్యాపీ డేస్లో కుర్రాడైనా అనిపించింది. అలా అంత చక్కగా తను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ సినిమాకి ఎంతో గొప్పగా ఎదుగుతున్నాడు. మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, కొత్త టాలెంట్ ఎక్కడుందో వెతికి పట్టుకొని ఒక మంచి దర్శకుని ఇస్తున్నాడు తను. అలాగే తనని తాను కూడా గొప్పగా కొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. అది నిజంగా చాలా గొప్ప ప్రశంసించాల్సిన విషయం. అలాంటి నిఖిల్ అదే పందాన్ని కొనసాగిస్తూ ఇప్పుడే శర్వానంద్ మాస్ హిట్ ఇచ్చాడు. తను అన్నాడు అప్పుడప్పుడు బయటకు రా అని. అప్పుడప్పుడు మాత్రమే బయటకు వచ్చి అలాంటి సినిమాలు చేయండి, ఎప్పుడు ఇలాంటి సినిమాలు ఎక్కువగా చేస్తూ ఉండండి, ఒక దర్శకుడిగా నేను కోరుకుంటున్నాను ప్రత్యేకంగా. ఇంకా రీతు వర్మ గారు చాలా చక్కగా తెలుగు అమ్మాయి, ముఖ్యంగా వాళ్ళ మదర్ దగ్గర నుంచి తెలుగు ఇంకా బాగా నేర్చుకుంటే చాలా చాలా ఆనందిస్తాను. చక్కగా తెలుగు మాట్లాడారు ఆవిడ. అలాగే చాలా మంచి జెస్చర్, పేరెంట్స్ని పిలిచి వాళ్ళ చేత పాటలను ఆవిష్కరించడం అనేది. ఈ సినిమాలో నేనే ఆశ్చర్యపోయాను. 5 పాటలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా అనుకున్నాను, కానీ హోల్సమ్ ఎంటర్టైనర్ లాగా ఇందులో మంచి మెలోడీ ఉంది, మంచి యూత్ఫుల్ మ్యూజిక్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులో. సో ఇది హోల్సమ్ ఎంటర్టైనర్గా చెప్పవచ్చు ఈ సినిమాని కేసు అని. రేపు మే 19న అంటే వచ్చే శుక్రవారం రోజే విడుదలవుతుంది. నేను కూడా చాలా కుతూహలంగా ఉన్నాను ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తానని. ఇప్పుడే నాకు అసలు యాక్చువల్గా ఈ సినిమా టీజర్ గురించి అల్లు అర్జున్ చెప్పాడు, కేశవ టీజర్ చూసారా అని చెప్పి. తను చాలా మెచ్చుకున్నాడు ఈ టీజర్ని. అలాగే ఇక అభిషేక్ నామా, తను చాలా గొప్ప ప్యాషనేట్, ముందు మూవీ లవర్ అయినా డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు, దీనికంటే కూడా ఒక గొప్ప ప్రేక్షకుడు. అంటే డిస్ట్రిబ్యూటర్గా ఆయనకి ఆడియన్స్ పల్స్ ఏంటో, టేస్ట్ ఏంటో చాలా బాగా తెలిసిన వ్యక్తి. అలాంటి ఆయన చాలా గొప్ప ప్రొడ్యూసర్ అవుతాడని ఇందాక చాలామంది చెప్పారు. ఖచ్చితంగా చాలా గొప్ప నిర్మాతగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో నిలిచిపోతాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే సుధీర్ వర్మ గారికి ఇందాక నిఖిల్ చెప్పినట్టున్నాడు, చాలా నమ్మకంతో సుధీర్ వర్మ గారి మీద పూర్తిగా వదిలేశాడని. అభిషేక్ మామూలుడు కాదండి, వదిలేశాడంటే స్క్రిప్ట్ చక్కగా చదివి ఈ సినిమాని ఎప్పుడో తను చూసేసి ఉంటాడు. అందుకనే తను హ్యాపీగా రిలాక్స్ అయి ఉన్నాడు. అందుకని తను తక్కువ అంచనా వేయద్దు. అలాంటి అభిషేక్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఈ టీం అందరికీ కూడా మరొకసారి, అంటే ఈ సినిమా హిట్ కావడానికి ఒకే ఒక్క రీజన్ అండి, కొత్తగా ఉంది. కొత్త సినిమా ఎప్పుడు హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడే ముందు